ఎరా అంత సైలెంట్ అయిపోయావు? పొద్దున సీనియర్ గడి దగ్గర కూడా చొక్కా లాగమనలేదు. మంద కాని ఊరు నోరు జారినా చేయి జారినా పరుగు పోద్ది ఇక్కడ. పొరపాటున అది కానీ జరిగింది అనుకోరా, నువ్వన్నా ఖాళీగా ఉంటావా? ఊరు మొత్తం తిరిగి తిరిగి టామ్ టామ్ ఎగేసుకుంటూ చెప్తావు. ఆబ్వియస్లీ. సహజం చూసావరా? చూడలేదు. అంత అందంగా ఉంటుందా? అందం మనం చూడని అందం కాదులే కానీ అందం గురించి వదిలేసి, చూడ్డానికి పెద్దింటి అమ్మాయిలో ఉంది, చదువు ఉంది, కానీ ఏ షో లేకుండా ఇంత సింపుల్గా ఎలా ఉండగలుగుతుందిరా? నువ్వు చెప్పిన దాన్ని బట్టి నాకు కూడా అర్థమైందిరా. కాళ్ళకి బంగారు పట్టీలు ఉన్నా సరే సౌండ్ రాకుండా నడిచే రకం తను. తసది మెడలో ఆర్కాస్ గోల్స్ కనిపించడం కోసం పై 2 గుండెలు చించేసిన రకం నువ్వు. మీ ఇద్దరికి సెట్ అవుతుందిలే. ఆపుకుంటున్నావు కదా నవ్వు. లెట్స్ గో. అన్న డబ్బులు. సారీ భయ్యా, మా ఊరని కూడా మర్చిపోయా. ఖాతా రాసుకో. ఏం పేరు రాసుకోమంటారన్న? షో కాదు శౌర్య. వీడికి మాత్రం అసలు ఏమి భయ బిజినెస్ ఎలా ఉంది? పెద్ద ఏం లేదులే అన్న, అన్ని అరువులే. అడుగు అడుగున అవరోధాలే. ఈ కారణాలన్నీ తోడై ఆ అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది భయ్యా. ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? ఊర్లో భయ్యా వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. తన గురించి కాదు, సహజ గురించి. అదిగో ఎదురుగా ఉన్న బ్లాక్ లో ఉంటుంది. ఆ బ్లాకా? అవును భయ్యా. థ్యాంక్స్ భయ్యా. థ్యాంక్ యూ. పొద్దు నుంచి చాలా వాటర్ వేస్ట్ చేసావు, వెళ్ళి పడుకో పో. బాబాయ్, ఇక్కడ సహజ అని ఒక అమ్మాయి చదువుకుంటుంది, తెల్లగా ఉంటుంది తెలుసా? అంతుండి పుట్టి పుట్టి బట్టలు వేస్తుంది. తను కాదు బాబాయ్, రోజుకో రోజు బండి మీద దింపుతాడు. అరే బాబాయ్ ఇది హాస్టల్ ఇంకేమైనా ఒక్కసారి ఆలోచించు బాబాయ్. మనం అందరినీ కవర్ చేస్తామే. అగో ఆ పిల్ల ఎక్కడ బాబాయ్? బాబాయ్ హలో హాయ్. అక్కడే కూర్చో. నైట్ అక్కడ నీకేం పని? ఓ నేను రాత్రా అది డ్రగ్స్ గురించి ఏదో చిన్న డౌట్ ఉంటే వచ్చాను. అచ్చా. ఎస్. నిన్ను అలేఖ్య దగ్గరికి వెళ్ళమంటే నా దగ్గరికి వచ్చావేంటి? తనకి తిండి మీద తప్ప స్టడీ మీద ఫోకస్ లేదనిపిస్తుంది. నా కెరీర్ తన చేతిలో. హాయ్. సహజ, మీ డాడీ వచ్చారు. అంటే నాకు మామయ్య. హాయ్, కూర్చో. నన్ను కదా. ఇదిగో బెదరా, 40,000 ఏమైనా ఉన్నాయండి? క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలి. ఇలా కట్టి అలా ఇచ్చేస్తాను. నా దగ్గర లేవు భయ్యా. ఇది చూస్తే ఓ సినిమా గుర్తొచ్చింది భయ్యా. అందులో హీరో తన స్పెర్మ్ అమ్ముకుని డబ్బులు సంపాదిస్తుంటాడు. అలా మన కూడా ఇచ్చేద్దాం, ఏమైనా పార్టీ ఉంటే చూడు బ్రో. కమిషన్ ఇస్తానులే. చూడు బ్రో, అసలే డబ్బులు చాలా టైట్ గా ఉన్నాయి. ప్రపంచం మొత్తం ఇన్ఫర్టిలిటీతో బాధపడినా మీది మాత్రం ఎవడు ఫ్రీగా కూడా తీసుకోడు భయ్యా. అయిపోతా కొడితే నాకేం తక్కువ? అసలు నా గురించి తెలుసా? ఫుల్ బాటిల్ ఎత్తానంటే దించకుండా తాగుతాను. ఒకవేళ ఎవరి దగ్గర అప్పు తీసుకుంటే నా వెనకాల కుక్కలా తిరిగే వరకు ఇవ్వను. సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కువ. నాకంటే ఎవడైనా గొప్పడు దొరుకుతాడా? చూడు భయ్యా, ఒకవేళ ఓకే అంటే రోడ్డు మీద తేనె మినిట్ అమ్మేద్దాం. నన్ను డిస్టర్బ్ చేయకు. నీకో దన్నా, నేను పోతాను, నాకు పని ఉంది. అది కాదు భయ్యా. ఏంది భయ్యా మీ వాడు? పోను మా వాడిది ఏమైనా పని చేద్దా? నాదేంటి? నీకో నమస్కారం భయ్యా, నేను పోతాను. అందుకే రా, నీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నా గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది అందుకు కాదు భయ్యా. మరి ఎందుకు? నా పేరు నచ్చక. అంత గొప్ప పేరు ఏం పేరు? అతుల్. అతులా? నలుగురిలో నెల పిల్లలు తెలియక వదిలేసి ఉంటుంది పాపం. పదకనే ఇంటి పేరు చెప్పలేదు. మన ఊర్లో అంటే చల్లగా బీరేసుకొచ్చిన వాళ్ళరా. ఇక్కడ బానే ఉంది కదా, నువ్వు నేను అతుల్. హాయ్. తినెవరు? వీడు నేను సంతోషంగా ఉంటే అసలు తట్టుకోలేడు, కానీ నా ఫ్రెండ్. ఉప్మా తింటారా? వద్దు, నేను తింటాను. మా డాడీ చేశారు, బాగుంటుంది. ఓకే. ఓ ఈ ఊర్లో ఉంటున్నాయి, హాస్టల్ ఎందుకండి? మా ఇల్లు ఇక్కడ కాదు, ఇక్కడి నుంచి 50 కిలోమీటర్స్. నాన్నగారు ఏదో పని మీద వచ్చినప్పుడు ఉప్మా గిన్నె ఇచ్చేసి వెళ్ళి ఉంటారు. వేరే పని మీద కాదు, ఉప్మా ఇవ్వడానికే వచ్చారు. వాటర్ పర్లేదండి, మళ్ళీ అంత దూరం నుంచి అంటే కష్టం కదా. అంటే నాన్న నన్ను చూడకుండా ఉండలేరు, అందుకే ఏదో ఒక వంకతో 2 డేస్కి ఒకసారి ఆయనే వచ్చి వెళ్తారు. సరే, క్లాస్ ఉంది, రేపు కలుద్దాం. బాయ్ అండి.
నాన్నగారు పూరీలు చేస్తారా? ఆపరా. ఉప్పు బాక్స్ రేపిస్తానండి. ఫోన్లో అసలు గడి తీసుకెళ్ళి. कटआउट करेक्ट है तो कोई कॉस्ट्यूम पहन के भी परफेक्ट लगता है. అమ్మ బాబు 57 జరగా. సెంచరీకి జస్ట్ మిస్ భయ్యా. భయ్యా అదేంటి భయ్యా వెయిట్ అలా పెరిగిపోతుంది? అన్న మిషన్ సరిగ్గా పనిచేయట్లేదేమో అన్న. బాగా పని చేస్తున్నావు రాహే. కబడ్డీ 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 కబడ్డీ. సో ఇంకా డౌట్స్ ఏమన్నా అంటే ఇప్పుడు మీ కోర్స్ అయిపోయాక హాస్పిటల్ కడతారు కదా, పలానా చోటే కట్టాలనుకుంటున్నారా లేకపోతే ఎక్కడైనా పర్లేదా? ప్లేస్ తో ఏం పని, సర్వీస్ ఎక్కడైనా ఒకటే కదా. రే అగాదం ఆ, ఫిక్స్ రా. అరే మన మెడికల్ షాప్ పక్కన ఒక 200 గజాలు ఉంది కదరా, అది కొనేసి హాస్పిటల్ కట్టేస్తే మెడికల్ షాప్ హాస్పిటల్ కాంబినేషన్ మామూలుగా ఉండదురా. ఏడవడం అరే ఏడవకరా బాబు, కావాలంటే హాస్పిటల్ బయట ఎక్స్రే అన్నా లేదంటే బ్లడ్ టెస్ట్ సెంటర్ అన్న పెట్టుకుంది కానీ దాంట్లో ఒక అడ్వాంటేజ్ ఉందరా. ఏడవకరా అని చెప్తున్నానా. మన ఊర్లో ఎవరికి ఏం దరిద్రం జరిగినా బ్లడ్ టెస్ట్ లో తెలుస్తుంది. దరిద్రం అంత ముందు నీకే తెలియపోతుంది. జనాల రక్తం పీల్చేచ్చనమాట. ఒరే అతుల్, ఈ విషయం విన్నావా? ఈడ్ హ్యాపీ. బ్లాక్ శారీ వేసుకోవచ్చు ఒకసారి. ఎంబీబీఎస్ అయిపోయాక ఏదో ఒక స్పెషలైజేషన్ చేస్తారంట కదా మీరు? కార్డియాలజీ. హార్ట్కి సంబంధించిందేగా. మీరేం చేయబోతున్నారు? పల్మనాలజీ. అంటే పళ్ళ డాక్టర్ అనమాట. రేయ్, మెడికల్ షాప్ కాలేజ్ బయట ఉండాలని చెప్పాను కదా, లేరా మూలకెళ్ళి కూర్చో. లేకరా. తింటున్నాడు కదా, తినేవాళ్ళని లేపటం ఎందుకు? కూర్చో, ఏం కాదు. కూర్చో. సరే కానీ इन लोगों को लीनियंस दे करके बहुत बड़ी गलती कर दी है. जूनियर होकर के सीनियर को आंसर करते हो. अब से होगा तुम लोगों का. అన్నెసరిగా ఇష్యూ పెద్దదవుద్ది. సహజని ఇండివిజువల్ గా ప్రతి సీనియర్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పమని చెప్పండి. అరే సహజ ఎక్కడున్న అర్జెంట్ తీసుకురా. తను తప్పేం లేదు. భయ్యా సీనియర్ కి జూనియర్ కి మధ్య జరిగే గొడవలు మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. అది కాదురా అతుల్. భయ్యా ఈడేంటి గుంతించేసుకున్నాడు? ఈడు మన అతులేగా. మన అతులే. సహజ, నీ ఒక్కదాని వల్ల మొత్తం బ్యాచ్ అంతా పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ప్రతి సీనియర్ కి ఇండివిజువల్ గా సారీ చెప్పమంటున్నారు. ప్లీజ్ అర్థం చేసుకో. దీనికి కాలేజ్ వదిలి వెళ్ళడం ఎందుకు? పైన ఫ్యాకల్టీకి కంప్లైంట్ ఇద్దాం. నా ఒక్కదాని వల్ల మొత్తం బ్యాచ్ అంతా సఫర్ అవటం నాకు ఇష్టం లేదు. అది కాదే, ఒకసారి What are you doing? రేయ్, వైట్ షర్ట్ ఉందా? నో షర్ట్. ఓ సారీ, మీరు బాయ్. ఎల్సైజ్ వైట్ షర్ట్ ఉందా? కోట్ కాదరా షర్ట్. భయ్యా ఎల్సైజ్ వైట్ షర్ట్ ఉందా? భయ్యా ఎల్సైజ్ వైట్ షర్ట్ ఉందా? ఓ నో షర్ట్. ఇప్పుడు ఎలా చదవాలి, ఇదంతా ఇంపార్టెంటే. చదవా నువ్వు? ఒక 5 నిమిషాలు మాట్లాడాలి. అచ్చా చెప్పు.